హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అర్చన. అయితే ఇవాళ హాలిడే అండి. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. సో ఏం చేద్దాము స్నాక్స్ కి అని ఆలోచిస్తుంటే ఇంట్లో నాకు కార్న్స్ కనిపించాయండి. అంటే నేను మొన్న మార్కెట్ లో తీసుకొచ్చిన అనమాట. సో దీంతో క్రిస్పీ కార్న్ చేద్దాం అనుకున్నా. స్నాక్స్ కి పిల్లలు కానీ మనం కూడా ఇష్టంగా తింటాం కదా. అయితే క్రిస్పీ కార్న్ ఎట్లా చేస్తా ఏంటి అనేది మీకు చూపిస్తా అండి. నేను రెగ్యులర్ గా ఎట్లా చేస్తానో సో చూసేయండి. అయితే క్రిస్పీ కార్న్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. ఆ 2 స్వీట్ కార్న్స్ అండి. అంటే 2 నేను తీసుకునే 2. ఒకవేళ ఎక్కువ మంది ఇంట్లో ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 2 స్వీట్ కార్న్స్, కార్న్ ఫ్లోర్ అండి ఇది మైదా, సాల్ట్ అండ్ కారం కూడా. అయితే కార్న్ ఫ్లోర్ ఏంటి ఎల్లో కలర్ ఉంది అనుకుంటున్నారా? ఇది ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ కార్న్ ఫ్లోర్ అనమాట. నేను రిఫైన్డ్ అట్లా ఎక్కువ వాడ కదా ఆయిల్ ఏదైనా సరే, అందుకని ఆర్గానిక్ ది తీసుకున్నా నేను కార్న్ ఫ్లోర్ అనమాట. అందుకు ఎల్లో ఉంది. ఇది ఒరిజినల్ కార్న్స్ అనమాట. సో అది మైదా కూడా అంతే అండి. వీట్ ఫ్లోర్ తో మైదా అనమాట. ఇది కూడా ఒరిజినల్ దే. సో నేను మైదా కార్న్ ఫ్లోర్ ఇలా తీసుకున్నాను. ఒకవేళ మీరు రెగ్యులర్ కార్న్ ఫ్లోర్ వాడితే వాడొచ్చండి. అట్లా కూడా బాగానే ఉంటది. అయితే దీంతో ట్రై చేద్దాం ఒకసారి. బాగుంటది టేస్ట్ అయితే. సో ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం మనం. అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టుకోవాలండి ఒక గిన్నెలో. అయితే ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ పెట్టుకొని ఎంబటే స్వీట్ కార్న్ వేయొద్దు, మొత్తం వాటర్ అయిపోతాయి అనమాట. అయితే ఇవి ఫస్ట్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. అంతలోపు మనం స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, ఇట్లా విడదీసి పెట్టుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ని మొత్తం ఇట్లా ఒలుచుకొని పెట్టుకోవాలి. సో ఇది బాయిల్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నాయండి. అయితే ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మంచిగా వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. అంటే ఇందులోనే ఇంకా మనం సాల్ట్ వేసుకోవడం, తర్వాత లైట్గా పైనుంచి వేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న కార్న్స్ ఉన్నాయి కదా, స్వీట్ కార్న్స్, అందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో ఇవి బాయిల్ అయిపోతాయండి మంచిగా. తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చూద్దాం. ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి స్పూన్తోని. సో ఇట్లా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంక ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టకుండా ఉడికించాలండి. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే బయటికి వచ్చేస్తుంది వాటర్ అంతా, కాబట్టి పెట్టొద్దు మూత. ఇట్లే ఉడికించుకోవాలి. 10 మినిట్స్లో ఉడికిపోతాయి ఇవి. అయితే 10 మినిట్స్ అయిందండి, ఉడికిపోయినవి. చూడండి ఒకసారి, ఇట్లా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది. అయితే ఉడికిపోయింది. అయితే దీన్ని ఏం చేయాలంటే అయితే ఇలా ఉంచేసుకోవాలండి. మొత్తం ఇట్లా ఉంచేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అవ్వాలి, కంప్లీట్ గా కూల్ అయిపోవాలి ఇవి. తర్వాతనే దీని ప్రాసెస్ ఏంటి అని తర్వాత చూద్దాము. ఇట్లా వదిలేసాలన్నమాట. ఒక 10 మినిట్స్ లో మొత్తం కూల్ అయిపోతుంది. ఇది స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనము కార్న్స్ ని మిక్స్ చేసుకుందాం. అయితే కార్న్స్ ఇలా చల్లగైపోయిందండి మొత్తం. అయితే చల్లగైపోయింది కదా, వీటిని మనం ఇట్లా ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు మైదా కార్న్ ఫ్లోర్ సేమ్ క్వాంటిటీతో ఇట్లా వేసుకుంటూ కలుపుదాం మనం. అయితే ఇలా ఒక బౌల్లో తీసుకొని కొంచెం మైదా, అదే క్వాంటిటీతో కొంచెం కార్న్ ఫ్లోర్ ఇలా ఈక్వల్ గా వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మంచిగా, అంటే డ్రైగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వెట్ ఉండొద్దు అస్సలు ఫస్ట్ కోట్ లో. అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి డ్రైగా. సింగిల్ కోట్ అయిపోయింది. అయితే లైట్ గా కొన్ని వాటర్ ఇలా వేసుకొని ఒకసారి ఇట్లా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలు, ఇంకా సరిపోతుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ కోట్ కి సేమ్ అంతే. ఒకసారి మైదా, ఒకసారి కార్న్ ఫ్లోర్ తోని ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. అంటే 2 కోట్స్ పడుతుంది అనమాట. ఇది సెకండ్ కోట్ అనమాట. సెకండ్ కోటింగ్ కూడా అయిపోయిందండి. సో ఇలా ఉండాలన్నమాట. ఆయిల్ మనం హీట్ కి పెట్టాం కదా, హీట్ అయిన తర్వాత ఇంక ఇవి డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి ఇలా ఉండాలి, అంటే డ్రై ఉండాలి మొత్తం. కనిపిస్తుందా? ఇలా డ్రై ఉండాలన్నమాట. అయితే ఆయిల్ హీట్ ఎక్కిందండి.
సో ఇట్లా మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఒక 2 minutes లో ఫ్రై ఫ్రై అయిపోతాయండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా వీటిని. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, కానీ కొంచెం దూరంగా ఉండాలండి. ఒక్కొక్కసారి పేలుతాయి అన్నమాట ఇవి. చాలా జాగ్రత్తగా కొంచెం దూరం ఉండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయండి స్వీట్ కార్న్ అనేది. చూడండి ఇలా. అయితే నేను ఒక విషయం ఒకటి మర్చిపోయాను ఇందాక. ఏంటంటే మనం ఇవి బాయిల్ చేసేటప్పుడే అందులో వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేయాలండి. నేను సాల్ట్ వేసాను, పసుపు మర్చిపోయినా. దానివల్ల కలర్ వస్తుంది అంతే, ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దు. కాబట్టి అందులోనే బాయిల్ అయ్యేటప్పుడే కొద్దిగా పసుపు వేసి ఈ స్వీట్ కార్న్ అందులో వేసేస్తే మంచి కలర్ వస్తుంది. అది మర్చిపోయినా అండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఫ్రై అయిపోయినాయండి స్వీట్ కార్న్ ని. ఇలా ఆయిల్ ని తీస్తూ ఇలా జాలి దాంట్లో వేసుకోవాలండి. అంటే టిష్యూలో కూడా వేయచ్చు, కానీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా వేస్తేనే క్రిస్పీగా ఉంటాయి. అందుకని మన మిగతాది అంతా స్టఫ్ అంతా ఇట్లానే వేసేసుకోవాలండి. కార్న్స్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా సేమ్ ఇదే ప్రాసెస్ లో డీప్ ఫ్రై చేసుకొని ఇలాగే వేసుకుంటూ ఉండాలండి. అయితే మన కార్న్స్ అయితే ఫ్రై అయిపోయిందండి. అయితే అలాగే పచ్చిమిర్చిని కూడా ఇట్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇదే ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై. అయితే ఒక బౌల్ తీసుకోవాలండి. మన రెడీ అయిపోయినాయి కదా కార్న్స్ అనేటివి. సో బౌల్లో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి. బౌల్లో ఇలా కొద్దిగా సాల్ట్, అలాగే కారం కూడా వేసుకోవాలన్నమాట. బౌల్లో మనం ఎందులో అయితే ఇది సర్వ్ చేసుకుంటామో అందులో వేసుకొని ఈ క్రిస్పీ కార్న్ మొత్తం ఇలా వేసేయాలండి. ఇందులో వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇలా సాల్ట్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఇట్లా పైన పైన. అంటే మనం మ్యారినేట్ చేసినప్పుడే కలపొచ్చు, కానీ మెత్తగా అయిపోతుందండి, క్రిస్పీ అవ్వదు అనమాట. అందుకని ఇలా పైన ఇట్లా చల్లుకోవాలి ఉప్పు కారం అనేది. ఇలా కారం కూడా ఇలా చల్లుకోవాలండి. అయితే ఈ రెండు కాకుండా మీరు చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు, మళ్ళీ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటది టేస్ట్. ఇంకా నేను ఉప్పు కారం అయితే పిల్లలు ఈజీగా తింటారు, ఇంకా అవన్నీ వేస్తే తినరు కదా అని చెప్పి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటది. ఇప్పుడు నేను వేస్తాను కొంచెం అది. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా లైట్ గా ఇలా చల్లుతున్నానండి పైన. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట, చేయి పెట్టొద్దండి. ఇలాగే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా మంచిగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఉంది కదండి, అది ఇప్పుడు ఇట్లా గార్నిష్ చేసుకోవాలన్నమాట పైనుంచి. పచ్చిమిర్చి ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోవచ్చు, తినడానికి ఈజీ ఉంటదని చెప్పి నేను ఈ సైజ్ లో కట్ చేసుకున్నా. ఇంకా మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంక ఇలా పైన గార్నిష్ చేసేసుకోవాలండి. ఇంకా ఇది మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్లీ రెడీ అయిపోయిందండి క్రిస్పీ కార్న్. చాలా టేస్ట్ ఉంటుంది తింటే, ఒకసారి ట్రై చేయండి. సో ఇవాళ స్నాక్స్ పిల్లలకి ఇలా రెడీ చేసిన అండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు, నేను చెప్తున్నాను కదా, ట్రై చేయండి ఒకసారి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.